నమస్తే, నేను మీ సురేష్ గౌడ్. సీజింగులే కాదు దాడులకు కూడా వెనకాడబోమని యాదాద్రి భువనగిరి జిల్లా ఎన్ఎస్యుఏ జిల్లా అధ్యక్షులు మంగ ప్రవీణ్ పాఠశాల యాజమాన్యాలకు హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలను, యూనిఫామ్లను విక్రయిస్తున్నారని గౌతమ్ మోడల్ స్కూల్పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా యూనిఫామ్లు, పుస్తకాలను స్టోరేజ్ చేసిన గదిని అధికారులు సీజ్ చేశారు. విద్యను అందించడంలో భాగస్వాములు కావాలి, కానీ విద్యను వ్యాపారం చేయకూడదని పాఠశాల యాజమాన్యాలకు ఎన్ఎస్యుఏ నాయకులు, కార్యకర్తలు సూచించారు. విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం కోసం ఎన్ఎస్యుఐ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ఈ ఒక్క పాఠశాలలోనే కాదు, యాదాద్రి జిల్లా వ్యాప్తంగా పలు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని యాదాద్రి జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి విద్యార్థుల తల్లిదండ్రులకు తీవ్రంగా నష్టం కలిగించే ఇలాంటి అక్రమ వ్యాపారాలను అరికట్టాలని కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరి పట్టణంలో స్థానిక గౌతమ్ మోడల్ స్కూల్లో బుక్స్ అమ్ముతున్నారని చెప్పి పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడంతో స్కూల్కి వచ్చి విజిట్ చేయడం జరిగింది. వెంబడే ఎంఈఓ గారి దృష్టికి, డిఓ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి, ఏదైతే రూల్స్ ఉన్నాయో వాటికి అనుగుణంగా పాఠశాలలు నడవాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడంతో ఎంఈఓ గారు ఇక్కడికి వచ్చి ఈ బుక్స్ అమ్ముతున్న రూమ్ని సీజ్ చేయడం జరిగింది. ఇది మిగతా పాఠశాలలో కూడా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము. ఈ సీజ్లతో పోదు, దాడులకు కూడా ఎన్ఎస్యుఐ నాయకులు వెనుకాడరని చెప్పి తెలియజేస్తున్నా. కేవలం విద్యని అందించడంలో మీరు భాగస్వాములు కండి, కానీ విద్యను వ్యాపారం చేయడంలో మీరు భాగస్వాములు అయితే ఈ సమాజానికే చెడ్డ పేరు వస్తుందని చెప్పి తెలియజేస్తూ, ఏవైనా సరే మీకు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటికి అనుగుణంగానే మీరు స్కూల్ని నడపాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఒక్కటే స్కూల్ మీకు సంబంధించి పేరెంట్ కంప్లైంట్ ఇవ్వడంతో ఈరోజు ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. మిగతా పేరెంట్స్ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మీరు కూడా వేరే ఏదైనా స్కూళ్ళల్లో అధికంగా ఫీజులు వసూలు చేయడంతో కానీ బుక్స్ అమ్మడం కానీ మా దృష్టికి తీసుకువెళ్తే ఏ స్కూల్కైనా సరే మేము వెళ్ళి ఇలాగే సీజ్ చేయడం కానీ వారికి న్యాయం జరిగే విధంగా మేము ఎన్ఎస్యుఐ పక్షాన పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్ సంబంధించినటువంటి ఏదైతే షాపు ఉన్నదో దాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదనే ఉద్దేశంతో దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇటు సీజును జిల్లా విద్యాశాఖ అధికారికి విన్నవించడం జరుగుతుంది. తదుపరి గౌరవ డిఓ గారు కోరడం జరిగింది.